డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణ కొనసాగుతోంది. తల్లిదండ్రులను సాక్షులుగా రాజమహేంద్రవరం కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య కేసుకు సంబంధించి రెగ్యులర్ విచారణ రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు ప్రారంభించింది. ఇవాటి నుంచి 6 రోజుల పాటు ఈ విచారణ అనేది కొనసాగుతుంది. 2022 మే 19వ తారీఖున డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశారని చెప్పి అభియోగాలున్నాయి. దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ తదుపరి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అనంతబాబు అలాగే ఆయన భార్య లక్ష్మీదుర్గ ఇద్దరిని కూడా A1 A2గా చేర్చినటువంటి పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేసి వారిని కోర్టు ముందు ఉంచారు. 218 రోజులు జైల్లోనూ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ కేసును నవంబర్ 30 లోపు తేల్చాలి, ఖచ్చితంగా తీర్పు ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించింది. ఇవాళ నుంచి సాక్షుల యొక్క వాంగ్మూలాల నమోదు అనేది ప్రారంభమైంది. ఇవాళ 2 సాక్షులను కోర్టుకు పిలిపించారు పోలీసులు. ప్రత్యేకించి మృతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం అలాగే తండ్రి సుబ్రహ్మణ్యాన్ని ఇద్దరిని కూడా తల్లి నూకరత్నం అలాగే తండ్రి సత్యనారాయణ ఇద్దరిని కూడా ఇక్కడికి కోర్టుకు తీసుకువచ్చారు. వారి యొక్క వాంగ్మూలాన్ని జడ్జి ముందు వినిపించడం జరిగింది. ఆ రోజున ఘటన జరిగినటువంటి సమయంలో తాము చూసినటువంటి అంశాలన్నింటి కూడా న్యాయమూర్తికి అలాగే కోర్టుకు ఈ సాక్షులు ఇరువురు కూడా వినిపించారు. తొలుత వారి తల్లి దీనికి సంబంధించినటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ప్రతి ఘటన కూడా తాను చూశానని, తన కుమారుడిని దారుణంగా హత్య చేశారని చెప్పేసి కూడా వారు కోర్టు ముందు తెలియజేస్తూ కన్నీటి పరివంతమయ్యారు. దీంతో స్వల్ప అస్వస్థకు కూడా గురయ్యారు. దీంతో న్యాయమూర్తి కాసేపు కోర్టును వాయిదా వేసి తదుపరి విచారణ కొనసాగించినట్టుగా తెలిపారు. మొత్తంగా చూస్తే కనుక ఇవాళ 2 సాక్షులు కీలక సాక్షులు అలాగే ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళిద్దరూ వీధి సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం అలాగే తండ్రి సత్యనారాయణ ఇద్దరి కూడా వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. వీరిని అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయనున్నారు. ఆ రోజు వీరు చెప్పినటువంటి అంశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కూడా డిఫెన్స్ న్యాయవాదులు కూడా వారి యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశాన్ని ఇవాళ కల్పించారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. రేపు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం యొక్క తమ్ముడు అలాగే వారి భార్యను కూడా ఈ సాక్షుల్ని ఇక్కడికి తీసుకురానున్నారు. ఇలాగ ప్రతిరోజు 2 చొప్పున మొత్తం 6 రోజుల పాటు ఈ విచారణ అనేది సాక్షుల వాంగ్మూల నమోదు ప్రక్రియ అనేది కొనసాగనుంది. తదుపరి మరి మొత్తం 87 మంది వరకు ఈ సాక్షులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను అలాగే సాక్ష్యాధారాలను అలాగే టెక్నికల్ అంశాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి దీనిపై సిద్ధంగా ఉంచడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి సాక్ష్యాల నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ సాక్ష్యాల నమోదు తర్వాత దీనికి సంబంధించి నవంబర్ 30 లోపు పూర్తి స్థాయిలో తీర్పు రాజమండ్రిలోని ప్రత్యేక న్యాయస్థానం వెలువరించనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ చాలా వేగవంతంగా నడుస్తుంది. కార్యాచరణ కూడా చాలా ఇప్పటికే అనౌన్స్ చేసి వాటికి సంబంధించినటువంటి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారంగా ఈ నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ సాక్షులను బెదిరించినటువంటి కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్ వేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ జరపనున్నారు. అయితే ఈ సాక్షులను బెదిరించినటువంటి కేసులు ఇప్పటికే తొలి కేసు అయినటువంటి మర్డర్ కేసులో బెయిల్ రద్దు చేసిన దృష్ట్యా ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం కోర్టులోనే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ప్రస్తుతం అనంతబాబు ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని అక్కడే ఉంచడం జరిగింది. దీంతో ఈ సమయంలో బెయిల్ ఇస్తే రెగ్యులర్ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రలోభ పెడతారు, మరింత భయాందోళనకు గురి చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఈ మేరకు వాదనలు కూడా వినిపించారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని భయపించడం అలాగే ప్రలోభాలకు గురి చేసిన నేపథ్యంలో కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించిన దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వవద్దని చెప్పేసి వాళ్ళు కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పీటీ వారెంట్ కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి బెయిల్ పై కీలక నిర్ణయం కూడా న్యాయమూర్తి ఇవాళ వెలువరించేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు రాని పరిస్థితి ఉందని చెప్పేసి న్యాయవాదులు చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ సాక్షుల విచారణ అలాగే ఈ ప్రక్రియ మొత్తం ముగిసే వరకు కూడా
ఈ ప్రతిరోజు కూడా అనంతబాబును ఇక్కడికి కోర్టుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి కోర్టు వద్ద ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి సాక్షులకు కూడా ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేసి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. సాక్షులను వాంగ్మూలాలను నమోదు చేసిన అనంతరం రేపు కూడా అలాగే ఈ నెల 26 వరకు రెగ్యులర్గా ఈ సాక్షులు వాంగ్మూల నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.